ఉన్న వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే ఒప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన నిజ స్వరూపం బయట పెట్టుకుంటున్నాడు. తుగ్లక్ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒకవైపు హిట్లర్ మాదిరిగా దౌర్జన్యాలు నియంత్రణ పాలన కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు హైడ్రాకి పేరు హిట్లర్ని చూసి పెట్టుకున్న ఆయనే నాకు ఆదర్శం అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమని ఓట్లేసిండు? ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద, దేవతలు దేవుళ్ళు ఎవరో పడితే వాళ్ళ మీద ఓట్లేసిండు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రుణమాఫీ చేస్తా అని మర్చిపోయాడు. అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలన్నీ ఇచ్చిండు. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఇవాళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తా ఉన్నాడు. హిట్లరు, తుగ్లకు ఎంతమంది దేశంలో నియంతలు, పిచ్చి పరిపాలకులు ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ పోల్చుకుంటే కూడా అందరు కలిపితే ఇవాళ రేవంత్ రెడ్డి అనే విధంగా నిర్ణయించుకునే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈ రోజు పరిపాలన తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే, రేవంత్ పరిపాలన కేవలం అతను సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, ఈ తెలంగాణ ప్రజాధనాన్ని దండుకోవడానికి, ఢిల్లీకి ముడుపులు చెల్లించి ఆయన సీట్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పరిపాలన. దీంట్లో ఎవరు బలవుతున్నారంటే తెలంగాణ యావత్ ప్రజానికం, అన్ని వర్గాలను బలవుతుంది. ఇది ఈరోజు మనం గుర్తించాలి. ఒకవైపు పాఠశాలలు నియంత్రిస్తా అని అంటాడు, విద్యాశాఖ మంత్రి అయ్యుండి వరి ధాన్యం కళ్ళాలలో ఉన్న దాన్ని రైతుల్ని కనీసం పరామర్శించుడు కాదు, సమీక్ష సమావేశాలు లేవు, కొందామనే ఆలోచన లేదు. ఎప్పటికప్పుడు దాటవేత సమాధానాలతోని వేదికలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఆయన పబ్బం గడుపుకోవడానికి ఈరోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి కూడా పోవట్లేదు. అందుకే నియంత పనులు కొనసాగుతూ ఉంది. ఆ నియంత మరెవరో కాదు, హిట్లర్ నాకు ఆదర్శం ఉంది అని చెప్పేసి చెప్పగానే చెప్పి ఆయన నిజాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అధికారం ఎందుకు ఇచ్చినాం, ఎవరి కోసం ఇచ్చినాం? రేవంత్ సర్కారు పేరు మీద ఆయన సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఇచ్చినామా, తెలంగాణ ప్రజల బాగు కోసం ఇచ్చినామా? హిట్లర్ లాంటి నియంత నిర్ణయాలు తీసుకొని, తుగ్లక్ లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలతోని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆలోచన చేయాల్సిన మేధావర్గం, కవులు, కళాకారులు, నిరుద్యోగులు, రైతాంగం ఈరోజు తెలంగాణలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఈ 2.5 సంవత్సరాలుగా తెలంగాణకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, చేయలేదు. రేపు చేస్తాడనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ఎంతసేపు ఏదో ఒక నిర్ణయంతో ప్రజల్ని మభ్యపెట్టి ఇబ్బంది పెట్టాలి, ప్రజల దగ్గర ఎట్లా డబ్బులు దండుకోవాలి, ఈ హైడ్రాని అడ్డపెట్టి పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర డబ్బులు ఎట్లా లాక్కోవాలనే ఒక ఆలోచనతోని సామాన్యుల మీద ఈరోజు స్వైర విహారం చేస్తా ఉన్నారు హైడ్రా అధికారులను పెట్టి. కాబట్టి యావత్ ప్రజానికం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా తెలంగాణ ప్రజానికం